లార్డ్ మింటో టూ, ఇతను 1905 నుంచి 1910 వరకు వైస్రాయ్గా ఉన్నాడు. పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్గా వర్ణించబడ్డాడు. పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్, ఇతని బిరుదేంటి? పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్. ఎవరంటే మింటో. ఇతన్నే మెజీషియన్ వైస్రాయ్ అని కూడా అంటారు. మెజీషియన్ వైస్రాయ్. ఎవరు? మెజీషియన్ వైస్రాయ్ అంటే ఎవరు? లార్డ్ మింటో. మెజీషియన్ వైస్రాయ్ అన్న, పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ అన్నా, మతతత్వ నియోజకవర్గాల పితామహుడన్నా, పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిసెస్. ఇతనికి 4 బిరుదులు ఉన్నాయి. ఒకటి మెజీషియన్ వైస్రాయ్, పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్, మతతత్వ నియోజకవర్గాల పితామహుడు, పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిసెస్. ఇతని కాలంలో 1909లో పంజాబ్లో హిందూ మహాసభ స్థాపించబడింది. పంజాబ్ హిందూ మహాసభ స్థాపించబడింది. ఎవరి కాలంలో అంటే మింటో, లార్డ్ మింటో. దీని సభ్యుడు లాల్ చంద్ ముందు మనం హిందువులం ఆ తర్వాతే భారతీయులం అన్నాడు. ముందు మనం హిందువులం ఆ తర్వాతే భారతీయులం అని అన్న వ్యక్తి ఎవరంటే లాల్ చంద్. ఎవరు? లాల్ చంద్. 1909లో పంజాబ్ హిందూ మహాసభ స్థాపించబడింది. దీని సభ్యుడు లాల్ చంద్ ముందు మనం హిందువులం ఆ తర్వాతే భారతీయులం అని అన్నాడు. 1906లో ఢాకాలో ముస్లిం లీగ్ స్థాపించడం జరిగింది. ముస్లిం లీగ్ ఎక్కడ స్థాపించబడింది? ఢాకాలో. ఎప్పుడు? 1906లో. ఎవరి కాలంలో? లార్డ్ మింటో. ఎవరి కాలంలో? మింటో. ముస్లిం లీగ్ ఎవరి కాలంలో స్థాపించబడింది అంటే లార్డ్ మింటో. మింటో మార్లే సంస్కరణల పేరుగాంచిన భారత శాసనసభల చట్టం 1909 ఇతని కాలంలోనే వచ్చింది. ఇతని కాలంలోనే బెంగాల్ విభజన వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం ఎవరి కాలంలో జరిగింది? మింటో. 1907లో మితవాదులు అతివాదులుగా కాంగ్రెస్ నాయకులు విడిపోయారు. మితవాదులు అతివాదులుగా కాంగ్రెస్ నాయుడు ఎవరి కాలంలో విడిపోయారంటే మింటో. ఎవరి కాలంలో? మింటో. 1908లో పూణేలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఎక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది? పూణేలో. ఎప్పుడు? 1908లో. 1908లో పూణేలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. మింటోకి సంబంధించి ముఖ్యమైన పాయింట్ మరోసారి చూద్దాం. ఇతని బిరుదులు మెజీషియన్ వైస్రాయ్. ఇతని బిరుదులు ఏంటి? మెజీషియన్ వైస్రాయ్. పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్. పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్. మతతత్వ నియోజకవర్గాల పితామహుడు. మతతత్వ నియోజకవర్గాల పితామహుడు. పాలసీ ఆఫ్ కిక్స్ అండ్ కిస్సెస్. ఇతని కాలంలోనే ముస్లిం లీగ్ ఏర్పడింది. ఇతని కాలంలోనే స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఇతని కాలంలో మితవాదులు అతివాదులుగా కాంగ్రెస్ చీలిపోయింది. పూణేలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. పంజాబ్ హిందూ మహాసభ స్థాపించబడింది. పంజాబ్ హిందూ మహాసభ స్థాపించబడింది. ముందు మనం హిందువులం ఆ తర్వాతే భారతీయులం అని అన్నది ఎవరంటే లాల్ చంద్. ఎవరు? లాల్ చంద్. లార్డ్ రెండవ హార్డింజ్. ఇతను 1910 నుంచి 1916 వరకు ఉన్నాడు. ఇతని గ్రంథం మై ఇండియన్ ఇయర్స్. ఇతను రాసిన పుస్తకం ఏంటి? మై ఇండియన్ ఇయర్స్. లార్డ్ హార్డింజ్ రాసిన పుస్తకం ఏంటి? మై ఇండియన్ ఇయర్స్. మై ఇండియన్ ఇయర్స్ గ్రంథ రచయిత లార్డ్ హార్డింజ్. రెండవ హార్డింజ్. ఇప్పుడు రెండవ హార్డింజ్. ఇతని కాలంలో ఇంగ్లాండ్ రాజు 5వ జార్జ్. ఎవరు? 5వ జార్జ్ భారతదేశాన్ని సందర్శించాడు. అందువల్ల 1911లో ఢిల్లీ దర్బార్ నిర్వహించాడు. 1911లో ఢిల్లీ దర్బార్ ఏ సంవత్సరం నిర్వహించారంటే 1911. ఎవరంటే రెండవ హార్డింజ్. దేని కొరకంటే 5వ జార్జ్ భారతదేశాన్ని సందర్శించారు కాబట్టి. సో ఢిల్లీ దర్బార్ నిర్వహించింది ఎవరంటే రెండవ హార్డింజ్. 1911లో బెంగాల్ విభజన రద్దు చేశాడు. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశాడు. బెంగాల్ విభజన చేసింది ఎవరంటే కర్జన్. బెంగాల్ విభజన చేసింది ఎవరు? కర్జన్. బెంగాల్ విభజన రద్దు చేసింది రెండవ హార్డింజ్. రద్దు చేసింది ఎవరు? రెండవ హార్డింజ్. రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాడు. రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన వైస్రాయ్ ఎవరంటే రెండవ హార్డింజ్. వైస్రాయ్ ఎవరు? రెండవ హార్డింజ్. ఇతని కాలంలోనే 1912లో ఢిల్లీ లాహోర్ కుట్ర కేసు జరిగింది. ఢిల్లీ లాహోర్ కుట్ర ఎవరి కాలంలో జరిగిందంటే రెండవ హార్డింజ్. ఢిల్లీలోని చాందనీ చౌక్ వద్ద ఇతనిపై దాడి జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేశాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరంటే రెండవ హార్డింజ్. ఇతని కాలంలోనే 1913లో గదర్ పార్టీ స్థాపన జరిగింది. గదర్ పార్టీ స్థాపన ఎవరి కాలంలో జరిగింది? రెండవ హార్డింజ్.
రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఎవరి కాలంలో లభించిందంటే రెండవ హార్డింజ్. 1915లో హిందూ మహాసభ మదన్ మోహన్ మాలవ్య అలహాబాద్లో స్థాపించాడు. హిందూ మహాసభను స్థాపించింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. ఎవరి కాలంలో స్థాపించారంటే రెండవ హార్డింజ్ కాలంలో మదన్ మోహన్ మాలవ్య హిందూ మహాసభను స్థాపించాడు. హిందూ మహాసభను స్థాపించింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. 1915లో గాంధీజీ రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే మృతి చెందాడు. 1915లో గోపాలకృష్ణ గోఖలే మృతి చెందినప్పుడు వైస్రాయ్ ఎవరంటే రెండవ హార్డింజ్. ఇతని కాలంలో మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం ఎవరి కాలంలో ప్రారంభమైందంటే రెండవ హార్డింజ్. నెక్స్ట్ లార్డ్ చెమ్స్ఫర్డ్. ఇతను 1915 నుంచి 1920 వరకు ఉన్నాడు. 1915 నుంచి 1921 వరకు చెమ్స్ఫర్డ్. ఇతని కాలంలో తిలక్, అనిబెసెంట్లు హోమ్ రూల్ లీగ్ స్థాపించారు. హోమ్ రూల్ లీగ్ ఎవరి కాలంలో స్థాపించబడిందంటే చెమ్స్ఫర్డ్. ఎవరి కాలంలో? చెమ్స్ఫర్డ్. 1915లో గాంధీజీ పునరాగమనం. 1915లో గాంధీజీ పునరాగమనం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరంటే చెమ్స్ఫర్డ్. 1916లో గాంధీజీ సబర్మతి ఆశ్రమం స్థాపించాడు. ఇతని కాలంలోనే కాంగ్రెస్లో అతివాదులు మితవాదులు 1916లో లక్నో సమావేశంలో ఒకటయ్యారు. 1916 లక్నో సమావేశంలో ఒకటయ్యారు. ఎవరి కాలంలో కాంగ్రెస్ అతివాదులు మితవాదులు ఒకటయ్యారంటే చెమ్స్ఫర్డ్, లార్డ్ చెమ్స్ఫర్డ్. 1919 రౌలత్ చట్టాన్ని జారీ చేశాడు. రౌలత్ చట్టాన్ని జారీ చేసిన వైస్రాయ్ ఎవరంటే చెమ్స్ఫర్డ్. రౌలత్ చట్టాన్ని జారీ చేసిన వైస్రాయ్ ఎవరు? చెమ్స్ఫర్డ్. ఇతని కాలంలోనే 1917లో చంపారన్ సత్యాగ్రహం, 1919 ఖిలాఫత్ ఉద్యమం, 1917లో చంపారన్ సత్యాగ్రహం, 1919లో ఖిలాఫత్ ఉద్యమం, 1919 ఏప్రిల్ 13 జలియన్వాలాబాగ్ మారణకాండ జరిగాయి. చంపారన్ సత్యాగ్రహం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరంటే చెమ్స్ఫర్డ్. చంపారన్ సత్యాగ్రహం జరిగిన వైస్రాయ్ ఎవరు? చెమ్స్ఫర్డ్. ఖిలాఫత్ ఉద్యమప్పుడు వైస్రాయ్ ఎవరు? చెమ్స్ఫర్డ్. ఖిలాఫత్ ఉద్యమప్పుడు వైస్రాయ్ ఎవరు? చెమ్స్ఫర్డ్. జలియన్వాలాబాగ్ మారణకాండ జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? చెమ్స్ఫర్డ్. జలియన్వాలాబాగ్ మారణకాండ జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? చెమ్స్ఫర్డ్. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1920లో. సో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు వైస్రాయ్ ఎవరంటే చెమ్స్ఫర్డ్. సహాయ నిరాకరణ వైస్రాయ్ ఎవరు? చెమ్స్ఫర్డ్. మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో ప్రసిద్ధి చెందిన 1919 భారత శాసనసభ చట్టం చేయబడింది. 1919 భారత శాసనసభ చట్టం అన్న మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ అన్న ఒకటే. 1920 ఆగస్టు 1 తిలక్ మరణించాడు. 1920 ఆగస్టు 1న తిలక్ మరణించాడు. వేలు శివరాజు ఎడ్వర్డ్ ఇతని కాలంలోనే 1921లో భారతదేశాన్ని సందర్శించాడు. వేలు శివరాజు ఎడ్వర్డ్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు అంటే చెమ్స్ఫర్డ్. ఎవరి కాలంలో? చెమ్స్ఫర్డ్. 1917లో విద్యా అభివృద్ధి కోసం శాడ్లర్ కమిషన్ను ఏర్పాటు చేశాడు. 1917లో విద్యా అభివృద్ధి కోసం శాడ్లర్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఎవరంటే చెమ్స్ఫర్డ్. శాడ్లర్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే చెమ్స్ఫర్డ్. ఎందుకోసం? విద్యా అభివృద్ధి కొరకు. ఇతను ఎస్పి సిన్హాను బీహార్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించాడు. ఎస్పి సిన్హాను బీహార్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించాడు. ఎస్పి సిన్హా ఆ పదవి పొందిన తొలి భారతీయుడు. చెమ్స్ఫర్డ్ గురించి మరోసారి చూద్దాము. ఇతని కాలంలో హోమ్ రూల్ లీగ్ స్థాపించబడింది. ఎవరి కాలంలో హోమ్ రూల్ లీగ్ స్థాపించబడింది అంటే చెమ్స్ఫర్డ్. గాంధీజీ పునరాగమనం చెమ్స్ఫర్డ్ కాలంలో జరిగింది. సబర్మతి ఆశ్రమం చెమ్స్ఫర్డ్ కాలంలోనే స్థాపించబడింది. అతివాదులు మితవాదులు 1916 లక్నో సమావేశంలో ఒకటయ్యారు. ఎవరి కాలంలో ఒకటయ్యారంటే చెమ్స్ఫర్డ్. రౌలత్ చట్టాన్ని జారీ చేసిందంటే చెమ్స్ఫర్డ్. చంపారన్ సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, జలియన్వాలాబాగ్, సహాయ నిరాకరోద్యమం ఎవరి కాలంలో జరిగాయి? చెమ్స్ఫర్డ్. చంపారన్ సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, జలియన్వాలాబాగ్, సహాయ నిరాకరోద్యమం చెమ్స్ఫర్డ్ కాలంలోనే జరిగాయి. పూణేలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వేల్ శివరాజ్ ఎడ్వర్డ్ ఇతని కాలంలోనే భారతదేశాన్ని సందర్శించాడు.
విద్యా అభివృద్ధి కోసం శాడ్లర్ కమిషన్ ఏర్పాటు చేశాడు. విద్యా అభివృద్ధి కోసం శాడ్లర్ కమిషన్ను ఏర్పాటు చేశాడు. ఎస్పి సిన్హాను బీహార్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించాడు. ఎస్పి సిన్హాను బీహార్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించాడు. ఈ పదవి పొందిన తొలి భారతీయుడు ఎస్పి సిన్హా. లార్డ్ రీడింగ్ ఇతను 1921 నుంచి 26 వరకు. లార్డ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1921 నుంచి 26 వరకు. ఇతన్ని యూద్ వైస్రాయ్ అంటారు. యూద్ వైస్రాయ్ ఎవరిని అంటారంటే లార్డ్ రీడింగ్. యూద్ వైస్రాయ్ ఎవరిని అంటారు? లార్డ్ రీడింగ్. ఇతని కాలంలో చౌరాచౌరీలో అల్లర్లు జరిగాయి. సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోవడానికి కారణం చౌరాచౌరీ సంఘటన. సో ఎవరి కాలంలో చౌరాచౌరీ సంఘటన జరిగిందంటే లార్డ్ రీడింగ్. కేరళలో మోప్లా తిరుగుబాటు జరిగింది. కేరళలో మోప్లా తిరుగుబాటు 1921లో ఎవరి కాలంలో అంటే లార్డ్ రీడింగ్. మోప్లా తిరుగుబాటు ఎవరి కాలం జరిగింది? లార్డ్ రీడింగ్. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాన్పూర్లో స్థాపించబడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాన్పూర్లో ఎవరి కాలం స్థాపించబడింది అంటే లార్డ్ రీడింగ్. కాకోరి దోపిడీ ఇతని కాలంలోనే 1925లో కాకోరి దోపిడీ కేసు జరిగింది. కాకోరి దోపిడీ కేసు ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ రీడింగ్. ఆర్ఎస్ఎస్ నాగ్పూర్లో హెగ్డేవార్ స్థాపించాడు. ఆర్ఎస్ఎస్ ఎవరి కాలంలో స్థాపించబడింది? లార్డ్ రీడింగ్. ఆర్ఎస్ఎస్ను ఎవరి కాలంలో స్థాపించబడింది? లార్డ్ రీడింగ్. 1922 స్వరాజ్య పార్టీ స్థాపన. స్వరాజ్య పార్టీ స్థాపన ఎప్పుడు స్థాపించారంటే 1922. స్వరాజ్య పార్టీ ఎప్పుడు స్థాపించారు? 1922. స్వరాజ్య పార్టీ స్థాపించినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రీడింగ్. లార్డ్ రీడింగ్ సంబంధించి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇతను యూద్ వైస్రాయ్. ఇతని కాలంలో చౌరాచౌరీ సంఘటన జరిగింది. మోప్లా తిరుగుబాటు, కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడింది, స్వరాజ్య పార్టీ స్థాపన జరిగింది, ఆర్ఎస్ఎస్ స్థాపించారు, కాకోరి దోపిడీ జరిగింది. లార్డ్ ఇర్విన్ 1926 నుంచి 31 వరకు. ఇతను క్రిస్టియన్ వైస్రాయ్గా పేరుగాంచాడు. క్రిస్టియన్ వైస్రాయ్గా పేరుగాంచింది ఎవరంటే లార్డ్ ఇర్విన్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు ఉరిశిక్ష అమలు ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ ఇర్విన్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు ఉరిశిక్ష ఎవరి కాలంలో జరిగింది? లార్డ్ ఇర్విన్. 1927లో స్వదేశీ సంస్థానాధీశులకు బ్రిటిష్ వారికి మధ్య సంబంధాలు పెంపొందించుకు బట్లర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బట్లర్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే స్వదేశీ సంస్థానాధీశులకు బ్రిటిష్ వారికి మధ్య సంబంధాలను పెంపొందించడం కొరకు బట్లర్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో బట్లర్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే లార్డ్ ఇర్విన్. బట్లర్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు? లార్డ్ ఇర్విన్. మోతీలాల్ నెహ్రూ 1928లో రాజ్యాంగ నివేదిక తయారు చేశారు. లాహోర్లో నెహ్రూ అధ్యక్షతన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. 1929లో లాహోర్లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. సో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించబడిందంటే లాహోర్. ఎక్కడ? లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది. సో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడ్డప్పుడు కాంగ్రెస్కి అధ్యక్షుడు ఎవరంటే నెహ్రూ. ఎవరు? నెహ్రూ. జనవరి 26న ప్రథమ స్వాతంత్ర దినోత్సవం జరపబడింది. 1930 జనవరి 26న ప్రథమ స్వాతంత్ర దినోత్సవం జరపబడినప్పుడు వైస్రాయ్ ఎవరంటే ఇర్విన్. ఎవరు? వైస్రాయ్ ఎవరు? ఇర్విన్. శాసనోల్లంఘన ఉద్యమం 1930లో ప్రారంభమైంది. ఇదే దండి యాత్ర. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఇతని కాలంలో జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎవరి కాలంలో జరిగిందంటే ఇర్విన్. గాంధీ ఇర్విన్ ఒడంపిక ఇతని కాలంలో జరిగింది. భారతదేశానికి సరైన సమయంలో అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తామని ఇర్విన్ 1929లో దీపావళి ప్రకటన చేశాడు. దీపావళి రోజున చేసిన ప్రకటన కాబట్టి దీపావళి ప్రకటన అంటారు. భారతదేశానికి సరైన సమయంలో అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తామని లార్డ్ ఇర్విన్ 1929లో దీపావళి ప్రకటన చేశాడు. సో దీపావళి ప్రకటన చేసింది ఎవరంటే లార్డ్ ఇర్విన్. ఎప్పుడు? 1929లో దీపావళి ప్రకటన చేసింది ఎవరు? లార్డ్ ఇర్విన్. దీపావళి ప్రకటన చేసిన లార్డ్ ఇర్విన్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది ఇతని కాలంలోనే. 1930 జనవరి 26న ప్రథమ స్వాతంత్ర దినోత్సవం జరపబడింది. లార్డ్ వెల్లింగ్టన్ 1931 నుంచి 36 వరకు. ఇతని కాలంలో రెండవ మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. రెండవ మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎవరి కాలం జరిగాయంటే వెల్లింగ్టన్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఇర్విన్. రెండవ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం వెల్లింగ్టన్. 1932లో బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు. కమ్యూనల్ అవార్డు ప్రకటించింది ఎవరంటే
బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్. కమ్యూన్ అవార్డు ప్రకటించినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ వెల్లింగ్టన్. దీని వలన షెడ్యూల్ తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించబడ్డాయి. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే షెడ్యూల్ తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయటం. ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకించిన గాంధీజీ, అంబేద్కర్ మధ్య ఏరవాడ జైల్లో పూనా ఒప్పందం జరిగింది. ఎక్కడ? ఏరవాడ జైల్లో పూనా ఒప్పందం జరిగింది. ఈ ప్రత్యేక నియోజకవర్గాలను గాంధీజీ వ్యతిరేకించి ఏరవాడ జైల్లోనే ఆమరణ దీక్ష చేశారనమాట. దాంతో గాంధీజీకి అంబేద్కర్ మధ్య ఒప్పందం జరిగి ఈ ఒప్పందమే పూనా ఒప్పందం అంటారు. ఈ ఒప్పందాన్ని కుదిరించింది మదన్ మోహన్ మాలవ్య. ఈ ఒప్పందాన్ని కుదిరించేవారు మదన్ మోహన్ మాలవ్య. 1934లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేయబడింది. 1934లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఎవరి కాలంలో ఏర్పాటు చేయబడిందంటే లార్డ్ వెల్లింగ్టన్. ఇతని కాలంలోనే ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పాటు చేయబడింది. ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు 1936. ఆల్ ఇండియా కిసాన్ సభ ఎప్పుడు ఏర్పడింది? 1936. అప్పుడు వైస్రాయ్ ఎవరంటే వెల్లింగ్టన్, లార్డ్ వెల్లింగ్టన్. డెహ్రాడూన్లో భారతీయ సైనిక అకాడమీ స్థాపించబడింది. డెహ్రాడూన్లో భారతీయ సైనిక అకాడమీ ఎవరి కాలంలో స్థాపించబడింది? లార్డ్ వెల్లింగ్టన్. భారత సైనిక అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేశారు? డెహ్రాడూన్. ఎక్కడ ఏర్పాటు చేశారు? డెహ్రాడూన్లో భారత సైనిక అకాడమీ ఏర్పాటు చేశారు. భారత సైనిక అకాడమీ ఏర్పాటు చేసినప్పుడు డెహ్రాడూన్లో ఎవరు గవర్నర్? వైస్రాయ్ ఎవరంటే వెల్లింగ్టన్. వైస్రాయ్ ఎవరు? వెల్లింగ్టన్. ఇతని కాలంలో 1935 భారత ప్రభుత్వ చట్టం చేయబడింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ఎవరి కాలంలో చేయబడిందంటే వెల్లింగ్టన్. 1937లో భారత్ నుంచి బర్మా విభజన. 1937లో భారత్ నుంచి బర్మా విభజన. వెల్లింగ్టన్ సంబంధించి ముఖ్యమైన పాయింట్ చూద్దాం. 2వ 3వ రౌండ్ టేబుల్ సమావేశం, కమ్యూనల్ అవార్డు, పూనా ఒప్పందం, అంబేద్కర్ గాంధీ మధ్య జరిగిన పూనా ఒప్పందం, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు, ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పాటు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పాటు, డెహ్రాడూన్లో భారత సైనిక అకాడమీ, 1935 భారత ప్రభుత్వ చట్టం ఇతని కాలంలోనే వచ్చాయి. లిన్ లిత్గో 1936 నుంచి 43 వరకు 1933 వరకు ఉన్న వైస్రాయ్ ఎవరంటే లిన్ లిత్గో. ఇతని కాలంలో 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా భారతదేశం యుద్ధంలో పాల్గొంటుందని రాష్ట్రంలోని మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. లిన్ లిత్గో 1936 నుంచి 43 వరకు. ఇతని కాలంలో 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఎవరి కాలంలో జరిగాయంటే లిన్ లిత్గో. ఎవరి కాలంలో? లిన్ లిత్గో. 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో జాతీయ కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా భారతదేశం యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించాడు. భారతదేశం యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించిన వైస్రాయ్ ఎవరంటే లిన్ లిత్గో. ఎవరు? లిన్ లిత్గో. సో దీంతో మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. దీనిని ముస్లిం లీగ్ విమోచన దినంగా పాటించింది. ఎవరంటే ముస్లిం లీగ్. ఇతని కాలంలో 6వ జార్జ్ ఇంగ్లాండ్ చక్రవర్తి అయ్యాడు. కాంగ్రెస్కు రాజీనామా చేసి సుభాష్ చంద్రబోస్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించాడు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. సుభాష్ చంద్రబోస్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లిన్ లిత్గో. ఇతని కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఎవరి కాలం ప్రారంభమైంది? లిన్ లిత్గో. 1940లో పాకిస్తాన్ తీర్మానంను ముస్లిం లీగ్ ఆమోదించింది. ఎక్కడ జరిగింది ఈ సభ అంటే లాహోర్లో జరిగింది. 1940లో లాహోర్లో జరిగిన సమావేశంలో ముస్లిం లీగ్ పాకిస్తాన్ తీర్మానంను ఆమోదించింది. భారతదేశానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించిన వైస్రాయ్ ఎవరంటే లిన్ లిత్గో. భారతదేశానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే ఆగస్ట్ ఆఫర్ను ప్రకటించిన వైస్రాయ్ ఎవరంటే లిన్ లిత్గో. ఎవరు? లిన్ లిత్గో. క్రిప్స్ రాయబారం వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరు? లిన్ లిత్గో. క్రిప్స్ రాయబారం ఎప్పుడు వచ్చింది? 1942లో క్రిప్స్ రాయబారం వచ్చింది. క్రిప్స్ రాయబారం వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లిన్ లిత్గో. ఆగస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు ఎవరు? లిన్ లిత్గో. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1942. క్విట్ ఇండియా ఉద్యమం వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లిన్ లిత్గో. 1943 మార్చి 23న పాకిస్తాన్ డేగా ముస్లిం లీగ్ ప్రకటించింది. 1943 మార్చి 23ను పాకిస్తాన్ డేగా ఎవరు ప్రకటించారంటే ముస్లిం లీగ్ ప్రకటించింది. లిన్ లిత్గోకు సంబంధించి మొదటిసారి ఎన్నికలు జరిగాయి.
1935 చట్టం ప్రకారం మొదటిసారి ఎన్నికలు జరిగాయి. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆగస్ట్ ఆఫర్, భారతదేశానికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించాడు. క్రిప్స్ రాయబారం ఇతని కాలంలో వచ్చింది. క్రిప్స్ రాయబారం ఎవరు? లిన్ లితుగో కాలంలోనే. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? లిన్ లితుగో కాలంలోనే. క్రిప్స్ రాయబారం, క్విట్ ఇండియా ఉద్యమం, ఆగస్ట్ ఆఫర్, ఈ మూడైతే చాలా ఇంపార్టెంట్. క్రిప్స్ రాయబారం, ఆగస్ట్ ఆఫర్, క్విట్ ఇండియా ఉద్యమం ఎవరి కాలం అంటే లిన్ లితుగో. లార్డ్ వేవెల్ 1943 నుంచి 47 వరకు, 1943 నుంచి 47 వరకు. 1944లో సి రాజగోపాల్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య సయోధ్యకు సిఆర్ ఫార్ములా ప్రతిపాదించాడు. సిఆర్ ఫార్ములా ఎవరెవరి మధ్య? కాంగ్రెస్కు ముస్లిం లీగ్ మధ్య సిఆర్ ఫార్ములా ప్రతిపాదించాడు. ఇప్పుడు 1944లో ఎవరు? చక్రవర్తులు రాజగోపాల్, సి రాజగోపాల్. ఎవరికి అప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ వేవెల్. సిఆర్ ఫార్ములా వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరంటే లార్డ్ వేవెల్. ఎవరు? లార్డ్ వేవెల్. 1945లో వేవెల్ ప్లాను మరియు సిమ్లా సమావేశం జరిగింది. సిమ్లా సమావేశం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరంటే వేవెల్. సిమ్లా సమావేశం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? వేవెల్. 1946లో క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని సందర్శించింది. క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని ఎప్పుడు సందర్శించింది? 1946లో క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని సందర్శించింది. క్యాబినెట్ మిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు వైస్రాయ్ ఎవరంటే వేవెల్. వైస్రాయ్ ఎవరు? వేవెల్. 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినాన్ని పాటించింది. 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినాన్ని పాటించింది. ఏ రోజున పాటించింది ముస్లిం లీగ్ అంటే 1946 ఆగస్టు 16న. సో ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినాన్ని పాటించినప్పుడు వైస్రాయ్ ఎవరంటే వేవెల్. వైస్రాయ్ ఎవరు? వేవెల్. ఇతని కాలంలో రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరంటే వేవెల్. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? వేవెల్. 1946లో ఆర్ఐఎన్ తిరుగుబాటు స్వాతంత్రం ఇస్తున్నట్టు అట్లీ ప్రకటన. స్వాతంత్రం ఇస్తున్నట్టు అట్లీ ప్రకటించినప్పుడు వైస్రాయ్ ఎవరంటే వేవెల్. స్వాతంత్రం ఇస్తున్నప్పుడు అట్లీ ప్రకటించిన వైస్రాయ్ ఎవరు? వేవెల్. ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికుల విచారణ బొంబాయిలో నౌకాదళం తిరుగుబాటు జరిగింది. బొంబాయిలో నౌకాదళ తిరుగుబాటు జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? వేవెల్. లార్డ్ మౌంట్ బాటన్ 47 నుంచి 48 వరకు. భారతదేశపు చిట్ట చివరి వైస్రాయ్. భారతదేశపు చిట్ట చివరి వైస్రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్. భారతదేశ విభజన ప్రణాళికను 1947 జూన్ 3న ప్రకటించాడు. భారతదేశ విభజన ప్రణాళికను 1947 జూన్ 3న, ఈరోజు జూన్ 3న ప్రకటించాడు. 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్ర చట్టం ఆమోదించబడింది. 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్ర చట్టం ఆమోదించబడింది. ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పడింది. 1948 జనవరి 30న గాంధీజీ హత్యకు గురయ్యాడు. 1948 ఆగస్టు వరకు గవర్నర్ జనరల్గా కొనసాగాడు. 1948 ఆగస్టు వరకు గవర్నర్ జనరల్గా కొనసాగాడు. ఇదైన తర్వాత శ్రీ రాజగోపాలాచారి మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఇతని తర్వాత ఎవరు? శ్రీ రాజగోపాలాచారి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. భారతదేశపు చిట్ట చివరి వైస్రాయ్, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బాటన్. ఎవరు? భారతదేశపు చిట్ట చివరి వైస్రాయ్, స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి గవర్నర్ జనరల్ అంటే మౌంట్ బాటన్. దేశ విభజన ప్రణాళిక 1947 జూన్ 3న ప్రకటించాడు. ఏ రోజున ప్రకటించాడు? జూన్ 3న దేశ విభజన ప్రణాళిక ప్రకటించాడు.